హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో ఉండే పాసిబిలిటీస్ ఏంటి, ఈరోజు మార్కెట్లో ఉండే కొన్ని మేజర్ పాయింట్స్ ఏంటి, ఈరోజు మార్కెట్లో చూసుకోవాల్సిన ఒక మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏంటి, మనం ఈ వీక్ చూడవలసిన మేజర్ పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం గోల్డ్ గురించి అవ్వచ్చు అండ్ రాబోయే రోజుల్లో వస్తున్న ఫెడరల్ రేట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లో ఉండే పాసిబిలిటీస్ ఏంటి, దానికి తగ్గ లెవెల్స్ని ఏవి కన్సిడర్ చేసుకోవాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్నటి మార్కెట్లో ఎగ్జాక్ట్లీ 59,672.85 అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ -537 పాయింట్స్ అయితే ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్లీ 59,238.55 అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. మీరు గమనిస్తే మనం నిన్నటి ప్రీ మార్కెట్లో క్లియర్గా ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నాను, మార్కెట్ పాజిటివ్గా వెళ్ళబోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ ఇట్స్ టోటలీ నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. టోటలీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది. అది మనకి ఒక రకమైన షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇందులో షాకింగ్ న్యూస్ ఏముంది, మార్కెట్ ఎప్పుడులానే పడుతూ వస్తుంది కదా, మార్కెట్ ఎప్పుడులానే వెళ్తూ వస్తుంది కదా, ఇందులో ఆ షాక్ పడాల్సినంత పెద్ద న్యూస్ ఏముంది అని అనుకోవచ్చు. బట్ మీరు ఒక విషయాన్ని గమనిస్తే నిన్నటి మార్కెట్లో ఎగ్జాక్ట్లీ మనకి రెపో రేట్ కట్స్ ఏదైతే మనకి రెపో రేట్ కట్స్ జరిగిన తర్వాత మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళాలి. 100% పాజిటివిటీ అయితే మార్కెట్లో ఎక్కువ మంది బయ్యర్స్ 100% బయ్యింగ్ సైడ్ వెళ్ళడానికి క్లియర్లీ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్స్ ఎంత పాజిటివ్గా వెళ్తుందనుకున్నా అంతే నెగిటివ్గా అయితే మార్కెట్ ఫాలో అవడం. దానికి గల మేజర్ రీజన్ యూఎస్ ఫెడరల్ మీటింగ్ యొక్క డేట్ దగ్గరగా వస్తూ ఉంది. ఆ డేట్ వల్ల మార్కెట్లో ఫియర్నెస్ క్రియేట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మార్కెట్స్లో సడన్లీ నెగిటివిటీ రావడం, మార్కెట్లో కొత్త బయర్స్ రావడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కనిపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ బాండ్స్ ఈల్డ్స్ తగ్గుతూ వస్తున్నా సరే మార్కెట్లో కొత్త బయ్యర్స్ రాకపోవడం, మార్కెట్లో బయ్యర్స్ రిస్క్ తీసుకోలేకపోవడం, అండ్ ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 11,000 కోట్ల సెల్లింగ్ అయితే జరగడం, మార్కెట్లో కొత్త బయ్యర్స్ రావడానికి ఒక పుష్ అయితే కనిపించలేదు మార్కెట్లో. సో దట్స్ వై మార్కెట్ స్ట్రాంగ్ ఫాల్ జరగడం. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసిన ఈరోజు మార్కెట్కి కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి కూడా ఎగ్జాక్ట్లీ రూపీ వచ్చేసి ఆల్మోస్ట్ 90.60కి అయితే పడిపోవడం, మార్కెట్లో గ్లోబల్లీ ఇండియన్ రూపీ యొక్క స్ట్రెంత్ కంటిన్యూస్లీ ఫాల్ అవడం, కొత్త బయ్యర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీదకి రాకపోవడానికి ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లోస్ ఎక్కువగా పెరిగిపోవడం, ఇవన్నీ పాయింట్స్తో మార్కెట్ స్ట్రాంగ్ ఫాల్ అయితే చూసింది. అది కూడా మనం అనుకున్న లెవెల్స్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేసి మరీ మార్కెట్ ఫాల్ అయితే చూసింది. సో వీటిని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకొని నేను ఎప్పుట్లా లెవెల్స్ చెప్పి పాయింట్స్ చెప్పాలి. బట్ ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్స్ చెప్తాను, ఎందుకు మార్కెట్ పడిపోతుందని ఒక వ్యూ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. సడన్ ఫాల్తో పాటు సెక్టార్స్ పరంగా చూసుకున్నా సరే స్ట్రాంగ్ వైబ్ కూడా ఎక్కడ కనిపించకపోవడం. లెట్స్ సే మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఆటోమొబైల్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ నిన్న పాజిటివ్గా ఉన్నా సరే, రైట్ మీన్స్ మొన్న పాజిటివ్గా ఉన్నా సరే నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నిన్నటి మార్కెట్లో పూర్తిగా బ్యాంకింగ్ సెక్టర్, ఆటోమొబైల్ అండ్ రియల్ ఎస్టేట్స్ పూర్తిగా ఫాలో అవడం, అండ్ వాటికి తోడుగా మేజర్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్గా ఫాలో అవడం. లైక్ హెచ్డిఎఫ్సి లాంటి ఒక మేజర్ స్టాక్ కూడా హ్యూజ్గా అప్సైడ్కి ర్యాలీ అవుతున్నా సరే మార్కెట్ ఫాలో అవడానికి గల మేజర్ పాయింట్ మార్కెట్లో ఉన్న ఫియర్నెస్. వీటి వల్ల మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా ఫాలో అవడం మనం చూసాము. సో ఈరోజు మార్కెట్లో కూడా సేమ్ పాయింట్స్ నేను కన్సిడర్ చేసుకోమని చెప్తాను. మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఇండియన్ మార్కెట్స్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో బేసికల్లీ ఒక పాజిటివ్ న్యూస్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేద్దామంటే దానికి అగెయిన్స్ట్గా వచ్చి ఒక్క న్యూస్ మార్కెట్ని పూర్తిగా టర్న్ చేసేస్తుంది అనడానికి ఇది ఒక మేజర్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. నిన్నటి ప్రీ మార్కెట్ వీడియో మీరు క్లియర్లీ చూస్తుంటే నేను చెప్పింది ఎందుకు ఈ పాయింట్ చెప్తాను అనేది మీకు క్లియర్లీ అర్థమవుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే నిన్నటి మార్కెట్లో మనం మాట్లాడుకున్న లెవెల్స్ ఎగ్జాక్ట్లీ 59,277 నుంచి మార్కెట్లో బౌన్స్ బ్యాక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంతకు మించి మార్కెట్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఎగ్జాక్ట్లీ మీరు ఒక విషయాన్ని గమనిస్తే మార్కెట్ ఫాల్ అవడం కూడా టాప్ మోస్ట్లో ఫాల్ అవ్వడం, అట్ ద సేమ్ టైం 59,090 లెవెల్కి అయితే రీచ్ అయిపోవడం, మార్కెట్లో ఒక హ్యూజ్ ఫాల్ అయితే చూసాము. సో ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన ఒక సపోర్ట్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 59,277 పాయింట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ ఎప్పుడైతే దీన్ని బేస్ తీసుకుంటే అప్పుడే నేను ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ జరిగితే పూర్తిగా మనకి 59,500 లెవెల్ని బ్రేక్ చేసి
మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందని నేను గమనిస్తూ ఉంటాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రోజు కూడా నిన్నటి మార్కెట్లోని ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా చూసే లెవెల్స్ 58,970 అండ్ 58,838.55 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అయితే నేను కన్సిడర్ చేసుకుంటూ ఉంటాను. ఎట్ ద సేమ్ టైం నిఫ్టీ గురించి కంపేర్ చేస్తే నిఫ్టీ మనకి నిన్నటి మార్కెట్లో 26,159.80కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ -226 పాయింట్ ఫాల్ అయ్యి 25,960.55 అయితే ఓపెన్ అవడం అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ మనం ఏదైతే జోన్ అనుకున్నామో కాకపోతే జోన్ వరకు మనం చూడలేదు. మనం చూసిన మేజర్ లెవెల్స్ ఇక్కడ వరకు మాత్రమే, కాకపోతే అది కూడా బ్రేక్ చేసి ఒక జోన్ వరకు ఏదైతే పాస్ట్ వీక్స్ నుంచి మనం ఫాలో అవుతుంది, పాస్ట్ వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్న జోన్ దగ్గరనే మార్కెట్ మరలో ఒక రివర్సల్ అయితే పిక్ చేసుకుంది. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ 26,014 లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి, నేను మరలా చెప్తున్నాను 26,014 లెవెల్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేసి దీన్ని ఎప్పుడైతే బేస్ తీసుకుంటుందో, ఈ రకంగా ఎప్పుడైతే బేస్ తీసుకుందో అప్పుడు మాత్రమే మార్కెట్ని పాజిటివ్గా చూడమని చెప్తాను. అదర్వైజ్ మార్కెట్స్ని పూర్తిగా నెగిటివ్గా చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఈరోజు మార్కెట్లో స్పెసిఫికల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఎస్పెషల్ నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో వచ్చే మొమెంటమ్ని ట్రస్ట్ చేయండి. తర్వాత మార్కెట్లో ఎంత మొమెంటం క్రియేట్ అవుతుందో ఒక అపోహని క్రియేట్ చేస్తున్న మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాం. సో ఈ వీక్లో ఆ ఫియర్ నుంచి తప్పించుకోవడానికి ఈ జాగ్రత్త అయితే డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఎగ్జాక్ట్లీ 25,804 25,872కి అండ్ బ్రేక్ అయితే 804 వరకు అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ లెవెల్స్ నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ పూర్తిగా టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, మార్కెట్ పూర్తిగా పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్లీ 85,624.84కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 610 పాయింట్స్ అయితే ఫాల్ అయ్యి 85,102.69 పాయింట్స్కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ మనకి రియాక్ట్ అవ్వడానికి ఎటువంటి ఛాన్సెస్ కనిపించలేదు. మార్కెట్లో ఎక్కడ ఎటువంటి పాజిటివ్ వైబ్స్ కూడా మార్కెట్ రానివ్వకుండా ఫాలో అవడం మనం చూసాము. నిన్నటి మార్కెట్లో క్లియర్గా చెప్పాను, బ్రేక్ డౌన్ జరిగితే తర్వాత జోనే, ఆ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగింది. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకోవాల్సిన మేజర్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం 85,469.75 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి టర్న్ అయితే మాత్రం, ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయితే నేను మరలా 85,169.87 అండ్ 84,980 మధ్యలో మార్కెట్లో మరలా ఒక రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నిన్నటి మార్కెట్లో ఎట్లయితే రివర్సల్ వస్తుందో ఎగ్జాక్ట్ అదే పాయింట్ రివర్సల్ అనేది మరలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఈ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా చూసుకోవాల్సిన సపోర్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం 84,647.14 అవ్వచ్చు, 84,556.50 అవ్వచ్చు. ఇక్కడ నుంచి నేను మరలా ఒక మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎక్కడ గోల్డ్ స్పాట్స్ గురించి చెప్పదలుచుకోవట్లేదు అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే గోల్డ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో నేను స్పెసిఫిక్గా నిన్నటి రికార్డింగ్ సెషన్లో నిన్నటి రికార్డ్ చేస్తున్న టైంలో మనకి ఏదైతే ఎంట్రీ వస్తుందో అదే ఎంట్రీ ఫామ్ అవడం, తర్వాత మార్కెట్లో ఎక్కడ ఎటువంటి ఎంట్రీస్ ఫామ్ అవ్వకపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే వచ్చాము. సో ఎవరైనా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ డెఫినెట్లీ పూర్తిగా అన్ని సెక్టర్స్ టర్న్ అయితే కానీ మార్కెట్లో ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. అండ్ రాబోయే రోజుల్లో ఇంకొద్ది రోజుల్లో ఫెడరల్ రేట్ ఉంది, ఒక ఫెడరల్ మీటింగ్ ఉంది. ఆ ఫెడరల్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మార్కెట్లో వాలటాలిటీని ఎక్స్పెక్ట్ చేయండి. లేదంటే మాత్రం మార్కెట్ కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. లేదంటే మాత్రం డెఫినెట్లీ హై మొత్తంలో అయితే పే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు నిజంగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. నిన్నటి మార్కెట్లో పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు కమెంట్ అయితే పెట్టారు. సో అలానే ఈరోజు కూడా డెఫినెట్లీ కమెంట్ పెడతారని అనుకో. ఈరోజు ఎటువంటి నెంబర్ అయితే ఇవ్వట్లేదు. డెఫినెట్లీ మీకు నిజంగా నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. సో టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.